ధన్యవాదాలండి. వెంకట్ గారికి పాటి గారిని ఒక 4 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి వినమ్ర వందనం. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. మీరు సాధారణంగా ఏదైనా గ్రంథం ఆవిష్కరించబడినప్పుడు అందరికన్నా ఆఖరణ మాట్లాడేది పుస్తక రచయిత, వ్యాఖ్యాత ఉంటారు. అయితే మా రామ్మోహన్ రావు గారు ఆయన అధికారిక కార్యకలాపాల కోసం అత్యంత త్వరితంగా ఫ్లైట్కి వెళ్ళాల్సి ఉన్నందున నేను మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే రామ్మోహన్ రావు చెప్పినట్టుగా ఇందాక నేను, అంబటిపూడి రామనాథం, నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్, జి సాయి విశ్వనాథ్, చింతపల్లి సుబ్రహ్మణ్యం, మేమందరం ఒక గ్రూప్. మేమందరం కలిసి తిరిగేవాళ్ళం, కలిసి టిఫిన్లు చేసేవాళ్ళం, కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. అయితే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళది జోక్ ఒకటి ఉండేది. సినిమాకి కాకపోతే త్యాగరాయ గాన సభకి వెళ్తావా, రవీంద్ర భారతికి వెళ్తావా నువ్వు అని. అంటే నా ప్రవృత్తి రీత్యా ఆ రోజు ఏ సంగీత కార్యక్రమం, సాహిత్య కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అంతేకాకుండా నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన మొదటి నెలలోనే యువభారతిలో చేరడం, అందులో మన డాక్టర్ కేబీ లక్ష్మి గారు, మృణాళిని గారు, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు పరిచయం కావడం, దాంతో సాహిత్య జీవితం, బ్యాంకు జీవితం 2 సమానంగా గడిచాయి. ఇలా సాగుతున్న సమయంలో ప్రొబేషనరీ ఆఫీసర్ టెస్ట్లో రామ్మోహన్ రావు సెలెక్ట్ అవ్వడం, అదే టెస్ట్లో నేను సెలెక్ట్ కాకపోవడం కూడా జరిగింది. అది అయిపోయాక కూడా నేను సివిల్ సర్వీసెస్ రాస్తూ, గ్రూప్ 1 రాస్తూ, టీఓ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతూ, ఇన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మిత్రుడు రంగనాథ్ ఓ రోజు వచ్చి వాడు చాలా ఆవేశపూరితంగా మాట్లాడి, నీ టాలెంట్ అంతా నువ్వు వేస్ట్ చేస్తున్నావు, నువ్వు ఏదైనా చేసుకో, ఒక 6 నెలల గ్యాప్లో నిన్ను ఆఫీసర్గా చూడాలి. ఇక్కడున్నాడు నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్. ఒకసారి నువ్వు సరిగ్గా రాస్తే అసలు ఎగ్జామ్కి 15 రోజుల మించి ప్రిపరేషన్ అక్కర్లేదని చెప్పేవాడు. అలాగే ఆ రోజు మే 24, 25 అప్పటికి కరెక్ట్గా ఒక 12 రోజులు అనుకుంటున్నాం మా టీఓ ఎగ్జామ్ ఉంది. అది రాయడం, నేను సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అత్యంత తక్కువ సమయంలో అది నా మొట్టమొదటి ఛాన్స్, టీఓ అవ్వడం జరిగింది. ఇటువంటి మిత్రులందరూ ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందకరం. ముఖ్యంగా రామ్మోహన్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎదగడం చాలా గర్వకారణం మా అందరికీ. మీ అందరికీ రామ్మోహన్ రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, రిటైల్ బ్యాంకింగ్, మనందరం గౌరవించాలి అని. కానీ అతన్ని వేరే రకంగా కూడా మనం గౌరవించాలి. చాలా నిరాడంబరుడు, చాలా మృదుభాషి, చాలా ఎంతో మృదువుగా మాట్లాడతాడు. అవుట్ స్టాండింగ్ అకాడమిక్ రికార్డ్ రామ్మోహన్ రావు గారి సొంతం. అంటే ఎస్ఎస్సి స్టేట్ సెకండ్, ఏఎంఐ స్టేట్ ఫస్ట్, ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి అచీవ్మెంట్స్. చెప్పడానికి సభ సమయం అంగీకరించదు కాబట్టి ఇవి చెప్తూ ఈరోజు 25వ పుస్తకం అంటే ఏ రచయితకైనా చాలా ప్రత్యేకమైంది. అందుకని నేను ఎంత బిజీగా ఉన్నా కూడా రమ్మని చెప్పి నేను అడగడం, తను చాలా విపరీతమైన స్ట్రెస్లో ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి రావడం, ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఆవిష్కరించడం చాలా ఆనందకరమైన విషయం. దశవిధ ధర్మరక్ష, తాళపాక పద సాహిత్యంలో ఉన్న దశావతార సంకీర్తనల మీద వ్యాఖ్యానం, అలాగే నా మొట్టమొదటి గ్రంథమైన అన్నమయ్య సంకీర్తన రత్నాకరం, అది 7వ ముద్రణ, చాలా ప్రజాదరణ పొందిన పుస్తకం అది. అలాగే అన్నమయ్య శృంగార తరంగిణి, అన్నమయ్య సంకీర్తన సంజీవని, నందక సంకీర్తన నందనం, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఆవిష్కరించబడటం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఈరోజు సభలో ఉన్న మావిడి హరికృష్ణ గారు, ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చేది సాంస్కృతిక శాఖ మాత్రమే మనకి. ఆయన ఏ శాఖలో ఉన్నా సరే, ఎన్నాళ్ళు ఉన్నా సరే, అంత గొప్పగా సంస్కృతి వికాసానికి ఆయన కృషి చేశారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎల్లూరి శివారెడ్డి గారు కూడా నా మొట్టమొదటి పుస్తకం కోమలిని అందం, నా మొట్టమొదటి కవితా సంపుటి కోమలిని అందం నుంచి వారు నన్ను ఆశీర్వదించడం జరుగుతోంది. అది దాదాపుగా 14 ఏళ్ల క్రితం ఆవిష్కృతమైన కవితా సంపుటి. అలాగే వారి సాహితీ దిగ్గజం, ఎన్నో ఎత్తులు ఆయన అధిరోహించారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఏ మృణాళి గారి గురించి మీకు చెప్పనక్కర్లేదు. వారు తెలుగు భాష అంటే ఎంత మక్కువ మీ అందరికీ తెలుసు. ఎంత గొప్పగా తెలుగు వెలుగు కార్యక్రమం అంటే మృణాళి గారు అన్నట్టుగా ఆవిడ ఈటీవీలో కార్యక్రమం నిర్వహించడం మనకు తెలుసు. అలాగే ఆవిడ కోమలి గాంధారం ఎంత ప్రజాదరణ పొందిన కథా సంకలనం మనకు తెలుసు. ఎన్నో గొప్ప రచనలు చేశారు. వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇహ రామాచారి గారు మా ట్విన్ బ్రదర్. మేమిద్దరం చాలా కార్యక్రమాల్లో కలుస్తూ ఉంటాం అతిథులుగా. అలాగే అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాల్లో కలుస్తూ ఉంటాం. వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మా అన్నయ్యలు ఇద్దరు రావడం, అలాగే మా అక్కయ్యలు ఇద్దరు రావడం చాలా ఆనందంగా ఉంది. వారు వచ్చినందుకు ఎంతో ఆనందానుభూతిని పొందుతూ, ఈరోజు ఈ పుస్తకాలు ఆవిష్కరించబడినందుకు మహదానందాన్ని పొందుతూ, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీరామ చంద్రశేఖర్ ఈ కార్యక్రమం కోసం చాలా కష్టపడ్డాడు. అతనికి ప్రత్యేకమైన అభినందనలు. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సురేఖమూర్తి గారిని కోరుతూ ధన్యవాదాలు.